కొత్తగా యూట్యూబ్ ఛానల్ ఎవరైతే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి వీడియో చాలా యూజ్ అవుతుంది. ఒక రోజులో నాకు 1500 సబ్స్క్రైబర్స్ వచ్చారండి. నేను ట్రిక్స్ కోసం మీరు 10 వీడియో చూడాలి అంతా వస్తుంది. ఒక్క వీడియో చూసారనుకోండి మీకు క్లారిటీ వస్తుంది. ఇలాంటి వీడియో మీరు ఏ యూట్యూబ్ ఛానల్ చూసినా ఎంత ఎత్తుకున్నా దొరకదు. జస్ట్ వన్ డే కూడా 22 అవర్స్లోనే 1500 సబ్స్క్రైబర్స్ వచ్చారు చూడండి. సబ్స్క్రైబర్స్ రావాలంటే ఏం చేయాలి? ఈ పాయింట్స్ గుర్తుంచుకోండి. కొత్తగా యూట్యూబ్ ఛానల్ ఎవరైతే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో ఇప్పుడే స్టార్ట్ చేయండి. నేను చెప్పే టిప్స్ అండ్ ట్రిక్స్ ఫాలో అవ్వండి, ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. సో ఎక్కువ వ్యూవర్స్, ఎక్కువ సబ్స్క్రైబర్స్ రావాలి అంటే మెయిన్గా ఫస్ట్ 4 పాయింట్స్ గుర్తుంచుకోండి, ఓకేనా? అందులో ఫస్ట్ వచ్చేసరికి కన్సిస్టెన్సీ. సో కన్సిస్టెన్సీ లేకపోతే మనం యూట్యూబ్లో సక్సెస్ అనేది కాలేము. సో కన్సిస్టెన్సీ ఏంటంటే ఎట్లా అంటే, నా ఇది థర్డ్ ఛానల్ నాది. నేను ఫస్ట్ ఛానల్ స్టార్ట్ చేశాను, అది అక్కడే ఆగిపోయింది. సెకండ్ ఛానల్ ఒక 300+ వచ్చి ఆగిపోయింది, ఇది సక్సెస్ అయ్యింది. సో నా ఛానల్ ఇప్పుడు 5000+ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో ఎలా సాధ్యమైందంటే కన్సిస్టెన్సీ. సో నా ఫస్ట్ ఛానల్ చేసిన తప్పు ఏంటంటే ప్రతిరోజు లేదా 1 వీక్ ఒకసారి కూడా అప్లోడ్ చేయకపోయేది వీడియోస్. నాకు గుర్తొచ్చినప్పుడు నెలకు ఒకసారి, 6 నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి అప్లోడ్ చేసేది. మనమే యూట్యూబ్ని మర్చిపోయినప్పుడు యూట్యూబ్ మనం ఎలా గుర్తుంచుకుంటుంది? సో మన వీడియోస్ ఎక్కడో వేస్తుంది అన్నట్టు. సో అది కన్సిస్టెన్సీ అనేది ఖచ్చితంగా అవసరం. సో దానికోసం మనం ప్రతిరోజు ఒక షార్ట్, ఓన్లీ ఒక షార్ట్, అలాగే 1 వీక్ ఒక వీడియో అప్లోడ్ చేస్తే సరిపోతుంది. సో మీకు కుదరదు ప్రతిరోజు షార్ట్ అప్లోడ్ చేయాలంటే ఒక డే బై డే గ్యాప్ ఇచ్చుకుంటేనే అప్లోడ్ చేయండి, కానీ అప్లోడ్ మాత్రం చేయండి. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి క్వాలిటీ. సో వీడియో అనేది చాలా క్వాలిటీగా ఉండాలి. సో క్వాలిటీగా లేనప్పుడు అది ఎవరు చూడు. ఇప్పుడు నాకే ఉంది, ఒక వీడియో సజెస్ట్ అయింది, క్వాలిటీ లేనప్పుడు నేను ఎందుకు చూస్తాను? ఎడిటింగ్ అనేది నీట్గా చేయాలి, లేటెస్ట్ ట్రెండింగ్ టాపిక్స్ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ప్రజెంట్ ట్రెండింగ్ టాపిక్ ఏముంది? బిగ్ బాస్ ఉంది. బిగ్ బాస్ కొంచెం వీడియో చేయాలన్నట్టు. లేదా రీసెంట్గా ట్రెండింగ్ టాపిక్ ఏముందంటే ఢిల్లీలో జంతర్ మంతర్లో ధర్నా ఉంది. సో అలాంటి ట్రెండింగ్ టాపిక్ తీసుకోవడం వల్ల ఎవరైనా ట్రెండింగ్ గురించి ఎత్తుకుతారు. సో సెర్చ్ చేసినప్పుడు యూట్యూబ్లో ఆ ట్రెండింగ్ టాపిక్ మీది వీడియో అనేది అవపడుతుంది. మీ వీడియోకి మంచిగా సబ్స్క్రైబర్స్ వస్తారు, మంచి వ్యూస్ వస్తాయి. నెక్స్ట్ ఇది వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే థర్డ్ పాయింట్, SEO అంటే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. అంటే మన వీడియో నేను సపోజ్గా ఈ ల్యాప్టాప్ని ఎలా కొనాలి అని అనుకున్నా, నేను ఏమిటో యూట్యూబ్లో చేస్తా, హౌ టు బై ఏ ల్యాప్టాప్ అని యూట్యూబ్లో సెర్చ్ చేస్తా, ఓకేనా? సో నేను సెర్చ్ చేసినప్పుడు యూట్యూబ్ నుంచి అది మా వీడియో రావాలంటే ఏం చేయాలి? సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్లో మనం ఉండాలి. అంటే దానికోసం మనం టైటిల్స్ ఇవ్వాలి, డిస్క్రిప్షన్స్ ఇవ్వాలి, ట్యాగ్స్ ఇవ్వాలన్నట్టు. సో చాలా మంది చేసే మొదటి తప్పు ఏంటంటే ఇదే అండి. సో ఒక థంబ్నెయిల్ పెడతారు, ఒక టైటిల్ ఇచ్చి వాళ్ళు పెడతారు, వీడియో అప్లోడ్ చేస్తారు. సో టైటిల్ ఇవ్వడం వల్ల ఆ వీడియో అనేది మనం సెర్చ్ చేసినప్పుడు రాదు. ఎందుకంటే సో టైటిల్ ఎంత 100 వర్డ్స్ మాత్రమే పడతాయి. సో నా వీడియో, నేను రీసెంట్గా చేసిన వీడియో శివ అనే వీడియో వైరల్ అయింది చాలామంది. సో శివ వీడియో ఎలా సెర్చ్ చేస్తారని ముందుగా ఆలోచించి ఏ విధంగా సెర్చ్ చేస్తారని ట్యాగ్స్ ఇచ్చానట్టు. ఫర్ ఎగ్జాంపుల్ శివ కామెడీ, ఇన్స్టాగ్రామ్ ట్రెండింగ్ శివ, నన్ను పిలవడా అనొద్దు, పిలవద్దు అంకుల్, నా పేరు శివ, అలా కొన్ని ట్యాగ్స్ ఇచ్చా. అంటే చూసే వ్యూవర్స్ ఎలా అయితే సెర్చ్ చేస్తారో అలా ఆలోచించి నేను ట్యాగ్ చేస్తాను. దానివల్ల మనం సెర్చ్ చేసినప్పుడు ఆటోమేటిక్ ఫస్ట్ మన వీడియో రావడం జరుగుతుంది అన్నట్టు. సో సపోజ్గా మీరు డిస్క్రిప్షన్స్ సంథింగ్ రాశారు, ట్యాగ్స్ సంథింగ్ ఇచ్చారు, టైటిల్ ఇచ్చారు. సో 3 ఇవ్వడం వల్ల మీరు సెర్చ్ చేసినప్పుడు ఆ 3 ఏదో ఒకటి టాలీ అయ్యి మన వీడియో అనేది ఫస్ట్ రావడం జరుగుతుంది. ఇక మెయిన్గా లాస్ట్ పాయింట్ వచ్చేసరికి ఏంటంటే యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్లైన్స్. సో ఇది ఖచ్చితంగా అవసరం. మనకి డబ్బులు రావాలి, మానిటైజేషన్స్ కావాలంటే ఈ రూల్స్ పాటించాలి. ఏంటిది? అది కాపీ రైట్స్, అలాగే చైల్డ్ సేఫ్టీ అనేది. సో ఒక వీడియో చేసి నా వీడియోని వేరేటోళ్ళు కాపీ చేసి పే చేయడం వల్ల అది కాపీరైట్ కింద వచ్చి మనకి మనీ అనేది రాకుండా జరుగుతుంది. సో మీరు ఈ రూల్స్ పాటిస్తే ఖచ్చితంగా మీరు యూట్యూబ్లో సక్సెస్ కావడం జరుగుతుంది. ఏంటండి? థంబ్నెయిల్ మంచిగా ఉండాలి, నెక్స్ట్ ఫస్ట్ 5 సెకండ్స్ వాళ్ళు హోల్డ్ చేయాలి, లైక్స్, కామెంట్స్, షేర్ చేయమని చెప్పాలి. సో అటు మీకు చెప్తున్నా, ఇటు కూడా చెప్తున్నా, నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి ఎలా ఉంది ఈ వీడియో, నెక్స్ట్ ఎలాంటి వీడియో చేయాలనేది. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. సో నెక్స్ట్ కన్సిస్టెన్సీగా ఫాలో కావాలంటే ప్రతిరోజు వీడియోస్ అప్లోడ్ చేయాలి. అలాగే SEO, మనం సెర్చ్ ఇంజిన్ కోసం ఎలాంటి ట్యాగ్స్ ఇవ్వాలో మీరు గుర్తుంచుకోవాలి. క్వాలిటీ ఉండాలి మీ యూట్యూబ్ అనేది. సో ఇలాంటి
మీరు పాటిస్తే ఖచ్చితంగా యూట్యూబ్లో సక్సెస్ అవుతారు. కొత్తగా ఎవరైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో ఈ క్షణం ఈ రోజే మీరు స్టార్ట్ చేయండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. మంచి వీడియోతో కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఎలాంటి వీడియోస్ చేయాలో కామెంట్ చేయండి. మరి నేను ఉంటా. మా అన్నయ్య ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.